వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టి. సారీ ఫ్రెండ్స్, కొంచెం నాకు హెల్త్ అస్సలు సరిగ్గా లేదు. సో దానివల్లే లేట్ అవుతుంది. సో ఇంకా డైలీ ఎపిసోడ్స్ పెట్టడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. ఎపిసోడ్ ఓపెన్ కాగానే హీరోయిన్ యొక్క ఫ్రెండ్ ఉంటాడు కదా. సో తను ఏంటంటే హీరోయిన్ అపార్ట్మెంట్ కింద నిలబడి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అదే టైంలోనే క్యూలింగ్ అక్కడికి వస్తుంది. సో ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అదే టైంలోనే గూచిన్ వచ్చి నేనే తన బాయ్ ఫ్రెండ్ని అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఓకే, తినే నీ బాయ్ ఫ్రెండా, గేమ్‌లో కలిసాడని చెప్పావు కదా! సో తినేనా అంటే, అవును తినే అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో ఇలాగ మా ఫ్రెండ్‌ది వెడ్డింగ్ ఉంది వీకెండ్‌లోని వస్తావా అంటే, దానికి గూచిన్ అంటాడు, లేదు లేదు తను బాస్‌ని నేను, తనకి వీకెండ్ చాలా వర్క్ ఉంది. సో తను రావడానికి అవ్వదు. సో అర్థం చేసుకోండి మీరు అని చెప్పి గూచిన్ అంటాడు. సో తనకేంటంటే తను ఫీల్ అయిపోయి సరే సరే ఇలా నీతో మాట్లాడాలి నేనని చెప్పి ఇద్దరు నడుచుకొని వెళ్తున్న టైంలోనే గూచిన్ని తను తోస్తాడనమాట. ఏంటి నువ్వు నన్ను తోస్తున్నావు అంటే, లేదు లేదు తనెందుకు తోస్తాడులే గూచి, నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నట్లున్నావు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్ ఆఫీస్కి వచ్చేస్తుంది. హీరోయిన్కి ఏంటంటే తను టెక్స్ట్ చేస్తాడు, ఇలాగ నీ కోసం నేను బట్టలు బుక్ చేశాను. సో అవి నీ ఆఫీస్కి వస్తాయి కొంత టైంలోనే, వాటిని తీసుకో అని చెప్పి హీరోయిన్కి టెక్స్టింగ్ వస్తుంది. సో నాకు ఆ వస్తువులేమీ అవసరం లేదు అని చెప్పి హీరోయిన్ టెక్స్ట్ చేస్తున్న టైంలోనే ఆ కొలీగ్ ఒక అతను ఆ వస్తువుని తీసుకొచ్చి, ఇదిగో క్యూలింగ్ నీకు ఇక్కడ ఏవో వచ్చాయి ఆర్డర్స్ తీసుకో అని చెప్పి వాళ్ళ కొలీగ్ అని చెప్తాడు. టైంలోనే హీరోయిన్ ఆ బట్టలు తీసుకొని వాళ్ళ కొలీగ్‌తో చెప్తుంది, ఇలా బయటికి క్యాంటీన్‌కి వెళ్తున్నాను నా ఫ్రెండ్‌ని కలవడానికి. నేను తర్వాత వస్తాను. కొంచెం ఎవరైనా అడిగితే చెప్పు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అక్కడికేంటంటే గూచిన్ వచ్చి వాళ్ళ కొలీగ్‌ని అడుగుతారనమాట. ఏది క్యూలింగ్ లంచ్ టైమ్ అవుతుంది ఇంకా కలవలేదు అంటే, ఇలాగా ఎవరో వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికి పలానా రెస్టారెంట్‌కి వెళ్ళింది అని చెప్పి హీరోయిన్ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. సో అక్కడికి ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. అక్కడికి గూచిన్ వచ్చేస్తాడు. వచ్చేసి క్యూలింగ్ నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను, నన్ను వదిలేసి వచ్చేసావు అని చెప్పి హీరోయిన్ కొంచెం మంచిగా మాట్లాడుతూ, అయినా నువ్వు తినవు కదా, నీకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి హీరోయిన్‌కి కొత్తిమీర ఇచ్చి హీరోయిన్ మీద కొంచెం ఎక్కువగా చనువుగా చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సో తను కొంచెం అవాయిడ్‌గా ఫీల్ అవుతుంటాడనమాట. అయినా నువ్వు తనకి బట్టలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. నువ్వు అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పంటే, మేమిద్దరం చిన్ననాటి ఫ్రెండ్సు. సో నేను కేర్ తీసుకోవడంలో తప్పేముందంటే, అవును కదా, నాకు చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరు నాకు లేరు. ఇప్పుడే క్యూలింగ్ నాకంతా అన్నీ మొత్తం నాకు అప్పటినుంచి ఉన్నదాన్నంతా క్యూలింగ్ తీరుస్తుంది అని చెప్పి హీరోయిన్‌తో కొంచెం క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్‌కి కోపమొచ్చి సరే సరే నాకు ఫోన్ వస్తుందని చెప్పి బయటికి వెళ్తుంది. ఆ టైంలోనే ఇదిగో నువ్వు తీసుకున్నావు కదా బట్టలు, ఆ బట్టలకి నేను అమౌంట్ పే చేసేస్తాను. నీ స్కానర్ ఇవ్వని చెప్పి హీరో స్కానర్‌కి అమౌంట్ పే చేసేస్తాడు. అదే టైంలోనే హీరో ఏం చేస్తాడంటే అనుకోనే కావాలనే అక్కడ కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. వాటినేంటంటే ఆ బట్టల మీద పడేస్తాడు. ఏంటి నువ్వు అన్నీ కావాలనే చేస్తున్నావా గూచిన్ అంటే, హీరోయిన్ అంటుంది, ఏమనుకోకు తనంటే, నేను ఆల్రెడీ తనకి ఆ అమౌంట్‌ని పే చేసేసాను క్యూలింగ్, నువ్వేమనుకోకు, నేను నీ బట్టలు వాష్ చేస్తానులే, నువ్వేం ఇబ్బందిగా పడకు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. సో అలా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ అంటుంది, ఎందుకు నువ్వు అలా తీసుకొని వచ్చేసావు నన్ను అంటే, నేను నువ్వు నాతోటే ఉండాలి, నాతోటే మాట్లాడాలి. సో నేను ఈ బట్టలు వాష్ చేస్తానులే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి హీరోయిన్ మాట్లాడుతుంటే హీరోయిన్ ఇంకా అలా హీరో కాస్త చూస్తూ ఉంటుంది. అంటే ఉంటుంది కదా, హీరోయిన్‌కి కూడా ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇలా ఇక్కడ ఏంటంటే హీరోయిన్ చాట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. అప్పుడు ఆ టైంలోనే సిస్టమ్ ఆగిపోతుంది. ఇదేంటి సిస్టమ్ ఆగిపోయింది అని చెప్పి ఫ్లగ్ పెడుతుంటుంటే ఆ టైంలోనే చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం అంతా పవర్ పోతుంది. పవర్ పోతుంది కదా అని చెప్పి హీరోకి కాల్ చేస్తుంది హీరోయిన్. సో హీరో ఏం చేస్తారంటే, అలా సీసీటీవీ కెమెరాలు వర్క్ అవ్వవు కదా, సో ఎందుకు వర్క్ అవ్వట్లేదో మళ్ళీ బాగు చేయడానికి అక్కడికి వస్తాడు. సో హీరోయిన్ కాల్ చేస్తుంటే హీరో లిఫ్ట్ చేయడు. అదే టైంలో హీరోయిన్‌కి ఏంటంటే కాలింగ్ బెల్ వస్తుంది. సో అది డోర్ ఓపెన్ చేస్తుంది హీరోయిన్. ఇంకెవరో ఉండరు, వాళ్ళ ఫ్రెండే ఉంటాడనమాట అక్కడ. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఉండుండు నువ్వేం ముట్టుకోకు ఎలక్ట్రీషియన్ ఉంటారు వాళ్ళని తీసుకొని వస్తాను, నువ్వేం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళి ఎలక్ట్రీషియన్ని తీసుకొని వచ్చి మొత్తం అంతా రిపేర్ చేయిస్తూ ఉంటాడనమాట. ఏడి నీ బాయ్ ఫ్రెండ్ లేడా ఇక్కడ, తను ఎక్కడికి వెళ్ళిపోయాడు అని నీకు అవసరం వచ్చిన టైంలో తను ఎప్పుడు నీ దగ్గర ఉండడేంటి, అయినా తనేం మనిషి అని చెప్పి హీరోయిన్‌తో అంటూ ఉంటాడు. ఇదే టైంలోనే గూచిన్ ఏంటంటే మొత్తం సాల్వ్ చేసేస్తాడు. సాల్వ్ చేసేసి మొబైల్ చూస్తుంటుంటే ఆ మొబైల్‌లో అదే టైంలో ఏంటంటే హీరోయిన్ చాలా సార్లు కాల్ చేసినట్లు ఉంటుంది. ఇంక హీరో ఏంటంటే పరిగెట్టుకొని అక్కడికి వచ్చేస్తాడు. సో ఇక్కడ వెంటనే వాడిని చూడగానే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, సారీరా నాకు కొంచెం పని ఉండి నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే ఎంతైంది చెప్పండి ఎలక్ట్రీషియన్, నేను అమౌంట్ పే చేస్తానని చెప్పి హీరో వాళ్ళకి అమౌంట్ పే చేసేసి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌కి చాలా హెల్ప్ చేశావు, చాలా థ్యాంక్ యూ, నేను లేని టైంలో నువ్వు వచ్చావు. సో నిన్ను కిందకి తీసుకొని వెళ్తాను అని చెప్పి తనేంటంటే, నేను వెళ్ళిపోతాను సరే, అయినా నువ్వు ఎప్పుడైనా తనకి జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకో, అవసరమైన టైంలో నువ్వు ఉండకపోతే నువ్వేం బాయ్ ఫ్రెండ్
అర్థమైందా? తనకి అవసరమైన టైంలో నువ్వుండాలి. సరే నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తను కిందకి వెళ్ళిపోతుంటే, సరే, సరే నేను డ్రాప్ చేస్తానులే నువ్వేం కంగారు పడకు. సరే క్యూలింగ్ జాగ్రత్తగా ఉండు. నేను తనని డ్రాప్ చేస్తానని చెప్పి హీరో తనని తీసుకొని కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళిన టైంలోనే తనని ఆపుతాడనమాట. నువ్వెందుకు తనంటే అంత ఇది చూపిస్తున్నావు? తను నాకు సొంతమైన అమ్మాయి అని చెప్పి కూర్చుండంటే, అవునా! మీ ఇద్దరు కొంచెం ఎక్కువగా నటిస్తున్నారు అనిపించట్లేదా? ఆ నటించడం ఇంకా ఆపండి అంటే, నటించడం ఏం లేదు. తను నా గర్ల్ ఫ్రెండ్. అది నువ్వు అర్థం చేసుకో అంటే, ఓహో! సరే అలాగే. ఎప్పుడైనా నువ్వు తనకు తక్కువ ఎలాంటి తప్పు చేసినా ఆ టైంలో నేనొస్తానని నువ్వు మర్చిపోకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, అదే టైంలోని ఏంటంటే ఒక అబ్బాయి అక్కడ అలా తిరుగుతూ ఉంటుంటే, "ఏంటి మీరిక్కడ చేస్తున్నారంటే, ఇలాగ అక్కడ దొంగలు తిరుగుతున్నారంట కదా! నాకు ఇలా వచ్చింది. సో, ఇక్కడ నేనే వర్క్ చేస్తున్నాను. మొత్తం అంతా చూస్తున్నాను" అంటే హీరోకి అతని మీద కొంచెం అనుమానం వస్తుంది. అదే టైంలో హీరో ఏంటంటే చెత్త పడేయడానికి వస్తే అక్కడ సేమ్ పర్సన్ కూర్చొని ఉంటాడనమాట. సో, హీరోకి అర్థమైపోతుంది ఇంకా. హీరో అండ్ హీరోయిన్ కలిపి ఒక ప్లాన్ చేస్తారు. ఏంటంటే హీరో ఊరెళ్ళిపోతుంటుంటే హీరోయిన్ తన దగ్గరికొచ్చి కొంచెం బాధగా ఫీల్ అవుతున్నట్లు అతని దగ్గరే నిలబడి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. సరే ఇలా నైట్ నేను ఊరెళ్తున్నాను. 2 డేస్ వరకు రాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎలా బాధపడకు అని చెప్పి హీరోయిన్ హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడడాన్ని తను పక్క నుంచి చూస్తాడనమాట. సో, వీళ్ళకి కావాల్సింది అదే. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సో, నైట్ అవుతుంది. నైట్ అవ్వగానే ఆ దొంగ ఏం చేస్తాడంటే హీరో రూమ్‌లోకి డోర్ లాక్ ఓపెన్ చేసుకొని వెళ్తాడనమాట. సో, వాళ్ళ దగ్గర దొంగ కీస్ ఉంటాయి కదా! అవి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తే ట్రాప్ ఏస్తారనమాట హీరోయిన్. ఆ ట్రాప్‌లో ఏంటంటే వాడు పడిపోతాడు. సో, హీరో దగ్గరికొచ్చి గట్టిగా పట్టుకొని వాడి మొఖం మీద కొట్టే టైంకి హీరోయిన్ ఏంటంటే కోపంగా వచ్చి ఆడిని కొట్టబోతుంటుంది. సో, అదే టైంలో ఏంటంటే హీరో యొక్క కాలు మీద గట్టిగా అడుగేసేస్తుందనమాట. ఇంక సరే నువ్వు పక్కకు వెళ్ళు. నా కాలు మీద అడుగేస్తే వీడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్దాం పద అని చెప్పి ఎదురు పోలీస్ స్టేషన్‌కి వాడిని తీసుకొని వెళ్తే అతను అడుగుతాడనమాట. నువ్వు కరెక్ట్‌గా ఎలా పట్టుకున్నావు వీడని చెప్పి నీకెలా డౌటొచ్చింది అంటే, ఆ రోజు నేను మార్నింగ్ చెత్తేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు వాడి షూ చూసాను. నాకు ఆ షూ ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఇంకా నాకు అర్థమైపోయింది వీడే ఆ దొంగ అని చెప్పి. సో, ఇంక నేను చెప్పాను క్యూలింగ్‌కి ఇలా చెయ్యి నువ్వు మనిద్దరం ప్లాన్ వేద్దాము అని చెప్పి. సో, అదే టైంలోనే నేను వాడి దగ్గరికి వచ్చి నా యొక్క నంబర్ ఐడీ చెప్పాను. సో, అది వాడు వినడం నేను చూసాను. నేను వెళ్ళిపోతున్న టైంలో కూడా వాడికి తెలిసేటట్లు చేశాను. సో, అలా మా ప్లాన్ వర్కౌట్ అయింది అంటే, సరే మంచి పని చేశావు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరూను. ఇలాంటివి చాలా రిపీటెడ్ అవుతున్నాయి కదా! అని చెప్పి హీరోతో అంటుంటే, అవును మీరేం కంగారు పడకండి. నేనున్నాను కదా! తనని జాగ్రత్తగా చూసుకుంటాను అంటే, ఓకే. ఓకే. నువ్వు నీ నీ గర్ల్ ఫ్రెండ్‌ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఇప్పటికైనా నీ బాయ్ ఫ్రెండ్ మాట విను అని చెప్పి తనంటాడు. సో, ఇంక వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్న టైంలో హీరోకేంటంటే కాలొస్తుంది. సో, దానికేంటంటే మదర్ ఇన్ లా అని చెప్పి నోట్ చేసి ఉంటుందనమాట. ఎవరు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తే ఇంకెవరో కాదు. అక్కడ క్యూలింగ్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఇలా గూర్చి నాకు పాతకాలపు నాటి ఫోటో దొరికింది మా స్కూల్లోని. మీ అమ్మ నాకు గుర్తుకొస్తుంది అంటే, ఓకే. ఓకే ఆంటీ మా అమ్మ నంబర్ మీకు షేర్ చేస్తాను. మా అమ్మకి కూడా మీకు కాల్ చేయమని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే అదే టైంలోనేంటంటే క్యూలింగ్ అరుస్తుంది. అమ్మ ఏం చేస్తున్నావంటే, ఓకే నువ్వు కూడా అక్కడే ఉన్నావా? సరే మీ ఇద్దరికీ ప్రైవేట్ స్పేస్ ఇస్తాను. మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళ అమ్మ కాల్ కట్ చేసేస్తుంది. అదే టైంలో ఏంటంటే హీరోకి కొంచెం పెయిన్‌గా ఉంటే హీరోయిన్ ఇంటికి తీసుకొచ్చేసి ఆయిల్ రాసి హీరోకి మసాజ్ చేస్తూ ఉంటుంది. "నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ మీద నువ్వు కన్సల్ట్ చూసుకోవాలి" అని చెప్పి హీరోతో మాట్లాడుతూ హీరో నెక్ మసాజ్ చేస్తుంటుంటే హీరో ఏంటంటాడంటే, "నాకు కాళ్ళకి కూడా నొప్పొస్తుంది. నా కాళ్ళకి కూడా మసాజ్ చెయ్యు" అని చెప్పి హీరోయిన్‌ని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ, "అవునా నీ కాళ్ళకి నొప్పొస్తుందా? నీ కాళ్ళకెందుకు నీ పీకనే నొక్కుతాను రా" అని చెప్పి హీరోయిన్ వెటకారం చేస్తే హీరో ఏం చేస్తాడంటే మొత్తం ఆ విండోస్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్‌లన్నీ క్లోజ్ చేసి, "సరే నేను వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు" అని చెప్పి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. ఇలా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే హీరోయిన్‌కి ఒక టెక్స్ట్ వస్తుందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా! గేమ్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ, "ఇలా మనందరము ఈవినింగ్ పార్టీ చేసుకుందాము. నువ్వు కూడా రా క్యూలింగ్" అంటే అక్కడికేంటంటే జియాంగ్ ఉంటాడు కదా! తనొచ్చేసి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా! గేమ్‌లో పరిచయం అవుతుంది కదా! ఆ అమ్మాయిని తీసుకొని అక్కడికి వస్తాడు. అలా రావటాన్ని ఏంటంటే క్యూలింగ్ కూడా అక్కడికొస్తుంది. చూస్తుందనమాట వాళ్ళిద్దరిని. చూసి ఏంటి వీళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఏంటసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన అని చెప్పి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలోనేంటంటే గూచిని కొంచెం తనకి దగ్గరవ్వడానికి చూస్తుంటే, గూచిని చేసిన దానికి వ్యతిరేకంగా హీరోయిన్ చేస్తూ ఉందనమాట. ఇలా తినడానికిస్తే నాకు అది కాదు, ఇది తినడానికి కావాలి అని చెప్పి, సరే అయితే నువ్వు సాంగ్ పాడుతావా అంటే, నేనేం సాంగ్ పాడను. నాకు పాడాలని లేదు, గేమ్ ఆడతానని చెప్పి హీరోయిన్ కొంచెం వేరేగా మాట్లాడుతూ ఉంటుంది.
అయితే డ్రింక్ తాగు నీ డ్రింక్ బాగుంటుందంటే, డ్రింక్ తాగు నేను వైన్ తాగుతానని చెప్పి హీరోయిన్ అంటే, అదే టైంలోని జియాంగ్ వచ్చేసి రా క్యూలింగ్ మనం సాంగ్స్ పాడుదాము. సాంగ్స్ పాడడానికి వస్తావా? అంటే, సరే, సరే నేను సాంగ్స్ పాడడానికి వస్తాను అని చెప్పి అక్కడికి నుంచి గూచిన్ దగ్గర నుంచి జియాంగ్ వెళ్ళిపోతుంది. సో, ఇలా సాంగ్స్ అవన్నీ పాడుతూ ఉన్న టైంలోనే సూచెంగ్ ఉంటాడు కదా! హీరోయిన్ యొక్క కొలీగ్ హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటాడు కదా! సో, తను అక్కడికి వస్తాడనమాట. వచ్చి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. దీన్ని గూచిన్ చూసి ఈడికి ఇలా కాదు, ఈడి పని ఎలా అయినా పట్టాలి అని చెప్పి అందరూ కలిపి ఒక గేమ్ ఆడుతారు. అదే గేమ్ అంటే అందరూ ఒక ఆన్సర్ చెప్పాలనమాట. ఆ ఆన్సర్ అందరూ చెప్పినట్లయితే ఒక ఫింగర్‌ని ఫోల్డ్ చేస్తారు. సో, ఎవరు ఔట్ అవుతారో లాస్ట్‌లోని ఫైనల్‌గా సో, వాళ్ళనందరూ ఒక్కొక్క క్వెషన్ అడుగుతారనమాట. సో, ఇలా అందరూ గేమ్ ఆడుతూ ఉంటే హీరో అందరూ ఔట్ అయిపోతారు. హీరో అండ్ సూచింగ్ ఉన్నారు కదా! సో, వాళ్ళిద్దరూ మాత్రం మిగులుతారనమాట. సో, ఇద్దరికి ఇంకా పోటాపోటీగా పడుతూ ఉంటే హీరో లాస్ట్‌కి ఫైనల్‌గా గెలుస్తాడు. సో, ఇక్కడ తనని ఒక క్వెషన్ అడుగుతారనమాట. "నీకెవరైనా ఇష్టమైన అమ్మాయి ఉందా?" అంటే, "అవును. నేను ఒకరిని ఇష్టపడుతున్నాను" అని అంటే, "ఎవరిని ఇష్టపడుతున్నావు?" అంటే, ఆ టైంలోనే తన యొక్క ఫోన్‌ని తీసేసుకుంటారనమాట. తీసేసుకొని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. సో, ఇక్కడేంటంటే జియాంగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా! తనకొక ఛాన్స్ ఉంటుంది. నాకొక ఛాన్స్ ఉంది. నేను క్వెషన్ అడుగుతాను. తనని ఖచ్చితంగా క్వెషన్ అడుగుతానంటే, "ఇంక ఆపు, ఇంక ఆపు, ఇంక ఆపు" అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆపేసి తన మొబైల్ తీసుకొని, "రండి అందరం సెల్ఫీ తీసుకుందాం మనందరము" అని చెప్పి తన మొబైల్ తీసుకొని సెల్ఫీ తీసుకొని, "ఉండు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉందంటున్నావు కదా! నీ గర్ల్ ఫ్రెండ్‌కి టెక్స్ట్ చేస్తాను" అని చెప్పి టెక్స్ట్ చేయబోతుంటే, "మీరిద్దరు ఇలాగే చేస్తున్నారని" చెప్పి సూచనగా వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరో ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది మంచి పనయింది. వీడు వీడు వెళ్ళిపోవడమే వీడికి మంచిది అని చెప్పి. సో, అక్కడి నుంచి క్యూలింగ్ ఏంటంటే చెంగ్ ఉంటుంది కదా! సో, చెంగ్ ఫుల్‌గా డ్రింక్ చేసేసి ఏడుస్తూ ఉంటుందనమాట జియాంగ్ కోసం. జియాంగ్‌ని లవ్ చేస్తుంది కదా! సో, తను వేరే అమ్మాయిని లవ్ చేసే టైంకి సో, తను ఫుల్‌గా డ్రంక్ చేసి ఏడుస్తుంది. "నువ్వు గూచిని లవ్ చేస్తున్నావు కదా!" అంటే, "నీకెలా తెలుసు?" అంటే, ఆ రోజు నీ కబోర్డ్‌ని నేను క్లీన్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న తన బొమ్మని చూసాను. తను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వెందుకు ఇప్పుడు తనని పట్టించుకోవట్లేదు అంటే, "అదేం లేదు. అది చాలా పాతది. నేను తనకి అంత ఇవ్వాలని అనుకోవటం లేదు. ఇంక నువ్వన్నీ పట్టించుకోకులే" అని చెప్పి ఇద్దరు కలిపి తాగుతూ ఉంటారు. ఇక్కడేంటంటే సూషన్‌కి బర్త్‌డే అవుతుందనమాట. హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, హీరోయిన్ రాగానే అక్కడ కేక్ కటింగ్‌కి నిలబడతారనమాట. సో, అదే కేక్ కటింగ్ టైంలోనే అక్కడికేంటంటే గూచినొస్తాడు. గూచినొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడంటే, ఇలా తన బర్త్‌డే తను కేక్ కట్ చేయాలి అంటే, ఆ కేక్ మీద ఏంటంటే హీరోయిన్ సు త తన యొక్క బొమ్మలుంటాయనమాట. అది హీరో చూసి ఇదేంటి లవ్ ప్రపోజలా ఏంటి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి కేక్‌ని మొత్తం అంతా కెచ్చలుగా కట్ చేసేసి ఆ బొమ్మ ఉంటుంది కదా! ఆ బొమ్మను కూడా కట్ చేసేసి హీరోయిన్ కేక్ పెడుతూ ఉంటుంటే హీరోయిన్‌కి ఒక ప్లేట్‌లో వేసేసి తిను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు హీరోయిన్‌ని. సో, హీరోయిన్ అలా కేక్ తింటూ ఉంటే కేక్ బావుందా? అంటే చాలా బావుంది కేక్ అని చెప్పి గూచిన్‌తో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. అవునా! కేక్ అంత బావుందా? సరే సరేలే అని చెప్పి హీరో ఇంక అక్కడితో ఆలోచిస్తూ ఉంటాడు. సో, ఇలా హీరోయిన్ ఏంటంటే హీరో దగ్గరికొస్తుంది. సో, మీ ఇద్దరు నైట్ పార్టీ అయిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళావు? 3:30 వరకు నువ్వు ఇంటికి రాలేదు అంటే, నీకే తెలుసు నేను 3:30 వరకు రాలేదంటే, నీ లైట్లు ఆఫ్ చేసున్నాయి. సో, అందుకే అడుగుతున్నాను అంటే, నేనొక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్‌ని కలవటానికి వెళ్ళాను. అలాంటిదేం లేదు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళి తన ప్రెజెంటేషన్ ఉంటుంది కదా! సో, ఇలా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్. హీరోయిన్ 2 డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేస్తుంది కదా! సో, కింద డిపార్ట్‌మెంట్‌లో హీరోయిన్‌కి వర్క్ ఉంటుందనమాట. సో, ఆ మీటింగ్ కోసం అని చెప్పి హీరోయిన్‌కి వెళ్ళి అక్కడ ఉన్న లవ్ బ్రోకర్ అనే ఒక గేమింగ్ ఉంటుందనమాట. సో, ఆ గేమింగ్ కోసం వాళ్ళకి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదే టైంలో ఏంటంటే హీరో డిపార్ట్‌మెంట్ నుంచి హీరోయిన్‌కి కాల్ వస్తుంది. సో, హీరోయిన్ ఆ కాల్ లిఫ్ట్ చేయదు. సో, ఇలా మీటింగ్ అవ్వగానే హీరోయిన్ ఇంకా చేసేదేం లేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తుంది. ఆ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళేసరికి ఆ యొక్క తను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట ఒకళ్ళకి. సో, తను వెళ్ళిపోతుందనమాట. సో, తను ఆల్రెడీ వెళ్ళిపోయింది. 6:00కే అనుకున్నాం. బట్ ఏంటంటే స్టార్టింగ్ మీటింగ్ ఫాస్ట్‌గా మొదలైంది. తను 6కే వచ్చింది. "నువ్వు అటు ఇటు కాకుండా ఏదైనా ఒక డిపార్ట్‌మెంట్‌లో పని చేయడానికి ట్రై చెయ్యు. ఏదైనా ఒక డిపార్ట్‌మెంట్‌ని చూజ్ చేసుకో" అని చెప్పి హీరోయిన్‌తో తను చెప్తుందనమాట. దాని యొక్క మేనేజరు. సో, ఇక్కడ ఏంటంటే హీరోయిన్ మొత్తం అంతా ఇంకా చేసేదేం లేక మొత్తం తను చేసిన తప్పుని తను సరిదిద్దుకోవడానికి మొత్తం గేమింగ్ ప్లాన్ అంతటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మొత్తం అంతా డిజైన్ చేస్తూ ఉంటుంది. సో, అనుకున్నట్లుగానే హీరోయిన్ యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుందనమాట.
సో, ఇంకా హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కొంచెం గట్టిగా కష్టపడతారు. సో, నైట్ అవుతుంది. హీరోయిన్ దగ్గరికేంటంటే హీరో వచ్చి, ఇది నీ డోర్‌కి పెట్టుకో. ఇది నీ సీసీటీవీ కెమెరా. ఎవరైనా నీ డోర్ ముందు ఒక 10 సెకండ్స్ మించి ఎక్కువ సేపు ఉన్నా నీకిది తెలుస్తుంది. అండ్ ఇది ఒక సేఫ్టీ రాడ్. దీన్ని కూడా నువ్వు జాగ్రత్తగా దాచుకో అని చెప్పి హీరోకి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తాడు హీరో. సో, ఇక్కడేంటంటే మార్నింగ్ అయ్యేసరికి ఇక్కడ చెంగ్ ఉంటుంది కదా! చెంగ్ ఏంటంటే జియాంగ్ కోసం మీటింగ్ అవుతుంది. సో, జియాంగ్ ఏం చేస్తాడంటే అక్కడ వాళ్ళ లవర్ ఉంటుంది కదా! తనతో మాట్లాడుతూ ఉంటాడు. సో, చెంగ్ ఏంటంటే తన దగ్గరికి వచ్చి, "సార్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది వస్తారంటే, కొంచెం నువ్వు ఎలాగైనా చూసుకో" అని చెప్పి జియాంగ్ అంటాడు. చెంగ్ ఇంక అక్కడికి వెళ్ళి తను చాలా బిజీగా ఉన్నాడు. మనం మీటింగ్‌ని స్టార్ట్ చేసేద్దాము. తను వచ్చి మనతో జాయిన్ అవుతారు అని చెప్పి చెప్తుంది. ఇక్కడేంటంటే జియాంగ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా! నాకిలా మీటింగ్ ఉంది. నేను మీటింగ్‌కి వెళ్ళాలి అన్నా తను వదలదనమాట. మీటింగ్ ఉందా? మీటింగ్‌కి వెళ్తావా? అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటే సగం మీటింగ్ అయిపోతుంది. ఆ టైంలో జియాంగ్ వచ్చేసి మీటింగ్ రూమ్‌కి వస్తాడు. ఇలా నేను మీటింగ్ మొత్తాన్ని కంప్లెయింట్ చేస్తాను. మీరేం కంగారు పడకండి అంటే, "నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమవుతుందో" అని చెప్పి తను అంటుంది. ఇక్కడ క్యూలింగ్ ఏం చేస్తుందంటే హెడ్ ఆర్ టెయిల్స్ వేస్తుందనమాట. హెడ్ పడితే ఈ డిపార్ట్మెంట్‌కి వెళ్తాను. హెడ్ పడకపోతే ఈ డిపార్ట్మెంట్‌కి వెళ్తానని చెప్పి హెడ్ అండ్ టెయిల్స్ వేస్తుంటుంటే ఈ గేమింగ్ డిజైనింగ్ ఓనర్ ఉంటారు కదా! సో, తను అక్కడికి వస్తుంది. "ఏంటి నువ్వు ఇలా టాస్ ఏస్తున్నావా? ఏ డిపార్ట్మెంట్‌కి వెళ్ళాలని" చెప్పి. "సో, ఇలాంటివేంటి పిల్ల చేష్టల్లా ఉన్నాయి ఇవన్నీ. అది కాదు నీ మనసుకి ఏది నచ్చిందో అదే చెయ్యి నువ్వు. సో, అలా చేస్తేనే నీకు పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఎప్పుడు నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించకుండా నీ మనసుకు నచ్చింది చెయ్యు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేంటంటే క్యూలింగ్ జాంగ్ దగ్గరకొస్తుంది. ఇలా నేను డిపార్ట్‌మెంట్ మారాలనుకుంటున్నానంటే, "సరే నువ్వు ఆలోచించుకొని నాకు చెప్పు" అని చెప్పి అంటాడు. సో, ఇక్కడ కూర్చొని ఉంటాడు. లంచ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ మామ్ కాల్ చేస్తే, వాళ్ళ మామ్‌కేంటంటే, "నేనిక్కడ ఏ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నానమ్మా. నేను బిజీగా ఉన్నాను. నీకు మళ్ళీ కాల్ చేస్తానని" చెప్పి తను పెట్టేస్తాడు. ఇక్కడ హీరోయిన్ జాంగ్ దగ్గరకొచ్చేసి, "నేనిలా డిపార్ట్మెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. 18థ్ బిజినెస్ యూనిట్‌కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను" అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి మొత్తం చెప్పేస్తుందనమాట. చెప్పేసి మొత్తం తన యొక్క ప్యాకేజ్ ఉంటుంది కదా! తన డెస్క్ మొత్తాన్ని క్లీన్ చేసేసి, ఒక బాస్కెట్‌లోని తన డెస్క్‌లో ఉన్న సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలోనేంటంటే హీరోయిన్‌కి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు వాళ్ళ కొలీగ్‌లోనే. సో, తనకి హ్యాపీగా చెప్పి అందరికీ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ కూర్చొని హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ యొక్క ఉంటుంది కదా! డెస్క్ సామాన్లన్నీ ఆవిడ హీరో తీసుకొని వెళ్ళిపోతుంటుంటే అప్పుడే సూచింగ్ వచ్చేసి మొత్తం హీరోయిన్ రావడానికి వెల్కమ్ చెప్పి హీరోయిన్ డెస్క్ ఉంటుంది కదా! అదంతా బెలూన్‌లతో డెకరేషన్ చేసి హీరోయిన్‌కి ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ చేస్తాడనమాట. ఇదంతా చూస్తున్న గూర్చిన్ ఏంటంటే, "ఈడైనా ఏం చేస్తున్నాడో ఈడికైనా అర్థమవుతుందా? ఈడు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఈళ్ళకిలా కాదు" అని చెప్పి ఆ బెలూన్స్‌ని చింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ అవుతుంది. మీటింగ్ మొత్తాన్ని అటెండ్ అవుతారనమాట. మొత్తం 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! సో, ఆ డిపార్ట్మెంట్ మీటింగ్స్ అన్నీని అటెండ్ అయ్యి మొత్తం ఎలా ప్లాన్ చేయాలనుకుంటున్నాము, ఏంటి అని చెప్పి మొత్తం 2 డిపార్ట్మెంట్స్ మధ్యన గొడవ జరుగుతుంది కదా! ఆ గేమింగ్ కోసం. సో, ఎవరు గేమింగ్ బావుంటే వాళ్ళది అప్రోచ్ అవుతారనమాట. సో, దానికోసం మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడేంటంటే మీటింగ్ అయిపోయిన తర్వాత గూచిన్ వచ్చేసి జియాంగ్ దగ్గరికొస్తాడు. జియాంగ్ ఏంటంటే హీరో మాట్లాడుతుంటుంటే ఫ్లవర్స్ కట్ చేసేసి ఫ్లవర్ వాజ్‌లో పెడతాడు. ఏంటి ఫ్లవర్లు ఏంటంటే అంటే ఇలాగ సూచింగ్ ఉన్నాడు కదా! తను క్యూలింగ్‌కి బొకేస్ ఇచ్చాడనమాట. సో, అవే ఇవి అని చెప్పి అంటే ఇంక హీరో అక్కడి నుంచి నీకిలా ఉందిరా అని చెప్పి వెళ్ళిపోతాడు. నైట్ అవుతుంది. నైట్ అయితే హీరోయిన్ డోర్ ఉంటుంది కదా! సో, అక్కడ డోర్ ఓపెన్ అవ్వదనమాట. ఇంటి ఓనర్‌కి కాల్ చేస్తే మార్నింగ్ వస్తారు వాళ్ళు అని చెప్పి అంటారు. వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేస్తే ఇలా నేను మ్యారేజ్‌కి వచ్చాను. ఏమైంది అంటే ఏం లేదు అని చెప్పి హీరో యొక్క డోర్ ఓపెన్ చేస్తుంది. ఇలా నాది ఆ డోర్ యొక్క లాక్ ఓపెన్ కావట్లేదంటే బ్యాటరీస్ అయిపోయినట్లున్నాయి. మార్నింగ్ చూద్దాంలే. సరే ఈ రోజుకి నువ్వు నా రూమ్‌లో ఉండు అని చెప్పి హీరో ఏంటంటే తన రూమ్‌కి తీసుకొని వెళ్ళి అక్కడ ఇంట్లో వేసుకోవడానికి స్లిప్పర్స్ ఉంటాయి కదా! స్లిప్పర్స్ తీసిస్తే అక్కడ పింక్ కలర్‌లో స్మాల్ స్లిప్పర్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఇవి అమ్మాయి స్లిప్పర్స్‌లా ఉన్నాయని చెప్పి నాకు అమ్మాయి వద్దు నాకు పెద్ద సైజ్ కావాలి అని చెప్తే వేరే స్లిప్పర్స్ ఇస్తాడు హీరో. సో, ఆ స్లిప్పర్స్ వేసుకొని హీరోయిన్ లోపలికి వెళ్తే అక్కడ 2 కప్స్ ఉంటాయన్నమాట కాఫీ కప్స్. దాంట్లో ఏంటంటే ఐ లవ్ యూ అని రాసి పెట్టి ఉంటుంది. ఏంటి రూమ్‌లో నువ్వొక్కడివే ఉంటావా అంటే, లేదు నేను కాదు ఒక్కొక్కసారి జియాంగ్ ఇక్కడికి వస్తాడు. ఏమైందంటే, ఏం లేదులే ఇలా వాష్‌రూమ్‌కి వెళ్ళాలి అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆ హీరోయిన్ వచ్చే టైంకి హీరో ఏంటంటే మొత్తం స్క్రీన్ అరేంజ్ చేసి ఇలా మూవీ చూడాలనుకుంటున్నాను. నీకు కావాలంటే మూవీ చూడు లేకపోతే నువ్వు రూమ్‌లోకి వెళ్ళి పడుకో అంటే, ఏ మూవీ అంటే హర్రర్ మూవీ అంటాడు. ఓకే అని చెప్పి హీరోయిన్ ఏంటంటే
హీరోతో కలిపి మూవీ చూడడానికి డిసైడ్ అవుతుంది. సో, అదే టైంలో ఏంటంటే హీరోయిన్‌కి భయపడుతూ ఉంటుంటే, "నువ్వేమైనా భయపడుతున్నావా?" అంటే, "లేదు నేనేం భయపడట్లేదు" అంటే, "అవునా నువ్వు భయపడట్లేదా? కానీ నాకు భయమేస్తుంది" అని చెప్పి హీరోయిన్ పక్కన పిల్లోస్ ఉంటాయి. చిన్న 2 పిల్లోస్. ఆ పిల్లోస్ తీసేసి, "నాకు కొంచెం దగ్గరగా వస్తావా? నాకు కొంచెం భయమేస్తుంది" అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ ఏంటంటే ఆల్రెడీ హీరోయిన్‌కి భయమేస్తుంది కాబట్టి హీరో కొంచెం దగ్గరగా వచ్చి హీరోకసలా చూస్తూ ఉంటుంటే హీరో ఆ టైంలోనే చిప్స్ తింటాడు. హీరోయిన్‌కి ఇంకా భయమేసేసి హీరోకి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. అదే టైంలోనే అక్కడ వైట్ కలర్ కర్టెన్స్ ఉంటాయి. సో, ఆ కర్టెన్స్ హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ గట్టిగా అరుస్తుందనమాట. నాకు భయమే ఏంటి నన్ను కాపాడండి, కాపాడండి అంటే ఇంక హీరోయిన్ పరువు పోతుంది కదా! ఇంకేం చేసేది లేక హీరోయిన్ అక్కడి నుంచి హీరో దగ్గర నుంచి ఆక్వర్డ్‌గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. సో, ఇలా నైట్ అవుతుంది. హీరోయిన్ అండ్ హీరో ఇద్దరు పడుకొని ఉంటారనమాట. సో, అదే టైంలోనేంటంటే హీరోయిన్‌కి కాలొస్తుంది సోచింగ్ నుంచి. సో, సూచన నుంచి కాల్ చేస్తే తనేంటంటే గూచినెత్తి ఇలాగా క్యూలింగ్ నెంబర్‌కే నువ్వు ఫోన్ చేశావు. నేను గూచిని మాట్లాడుతున్నాను. క్యూలింగ్ పడుకుంది అంటే, ఏంటి వీళ్ళిద్దరూ డేట్ చేసుకుంటున్నారా ఏంటి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అవ్వగానే హీరోయిన్ నిద్ర లేస్తుందనమాట. నిద్ర లేచి హీరో దగ్గరికి రాగానే హీరో హీరోయిన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తన కోసం బట్టలు బుక్ చేసి పెడతాడనమాట. సో, హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఫుడ్ తినేసి హీరోయిన్ రెడీ అవుతుందనమాట. రెడీ అయ్యి అడుగుతుంది. "ఏంటి నీకు ఈ కప్స్ ఎవరివి?" అంటే ఇలాగ జియాంగ్‌వి అంటే "ఈ కప్ నాకు నచ్చలేదు" అని చెప్పి హీరోయిన్ అంటుంది. "అవునా! నాకు కూడా నచ్చలేదు. బట్ తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ చెప్పులు కూడా తనవే" అంటే "అయితే ఆ పిల్లోస్ కూడా తనవేనా?" అంటే "అవును తనవే ఆ పిల్లోస్. ఎందుకు ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నావు? నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయావా?" అంటే "ఏం లేదు, ఏం లేదు" అని చెప్పి హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. ఇలా ఇద్దరు రెడీ అయిపోయి కిందకి వచ్చేసి అక్కడ పప్పీ ఉంటుంది కదా! ఆ పప్పీకి వచ్చేసి ఫుడ్ పెడుతూ ఉంటే అదే టైంలోనేంటంటే హీరోయిన్‌కి కాలొస్తుంది హీరోయిన్ ఫ్రెండ్ నుంచి. "నైట్ నువ్వెక్కడున్నావు? నాకు కాల్ చేసావు కదా! అప్పుడంతా బానే ఉందా?" అంటే ఇలా కూర్చుని రూమ్‌లో ఉన్నానంటే, "అవును కూర్చుని రూమ్‌లో ఉన్నావు. ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే" "అదేం లేదు" అని చెప్పి హీరోయిన్ కాల్ కట్ చేసేసి ఆఫీస్‌కొస్తారు. ఇలా ఆఫీస్‌కొచ్చేసి ఇక్కడ చెంగు, హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంటారు. పక్కనేంటంటే అక్కడే కూర్చొని ఉంటాడు జియాంగ్ తోటి. ఇంకా హీరోయిన్‌కేంటంటే హీరో మీద ఫీలింగ్స్ ఉంటాయి కదా! అలా చూస్తూ ఉంటుంది. అదే టైంలోనేంటంటే అక్కడ సూచెంగ్ వచ్చేసి రండి మీ ఇద్దరికి ఒకటి చూపిస్తాను అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఒక రూమ్‌లోకి వెళ్ళి నవ్వుతూ ఉంటారనమాట. అది చూస్తాడు హీరో. చూసి హీరోయిన్ తోటి హీరోయిన్ ఆళ్ళ ముగ్గురు నవ్వుకొని కూర్చొని మాట్లాడడాన్ని చూసిన హీరో ఏంటంటే హీరోయిన్ బయటకొచ్చేసి కాఫీ పడుతూ ఉంటుంది. ఏంటి మీ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి అంటే ఇలాగ తను నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు దానికోసము అని అంటే, అవునా! నీకు తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడని చెప్పి హీరోయిన్ దగ్గరికొచ్చి, నేను కూడా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా నువ్వు నన్ను అడగొచ్చు అని చెప్పి కొంచెం రొమాంటిక్‌గా చెప్తాడు. సో, ఇలా మనకి ఎపిసోడ్‌ని ఇంకా ఇలా ఎండ్ చేసేస్తారు. హోప్‌ఫుల్లీ మీకు ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.